ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ఉన్నాను. 2025లో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు 2025లో మార్చి 30వ తేదీన జరుగుతుంది. అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహు కేతువులు మార్పు జరుగుతుంది. రాహు మీన రాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. అలాగే కేతు గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది. ఇవి గ్రహాల యొక్క సంచారము. 2025 తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో మొదటి అక్షరం రారి అనే అక్షరములు కలవారికి, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం రూ, రే, రోలా అనే అక్షరములు కలవారికి, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం టీ, తూ, తే అనే అక్షరములు కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అయితే శని అద్భుతంగా ఉంది ఈ తులారాశి వారికి. అయితే శని 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అనారోగ్యాల నుంచి బయటపడటం జరుగుతుంది. అప్పుల బాధలన్నీ కూడా కొంత భాగం తొలగిపోతాయి. శత్రువులందరూ కూడా మీకు మిత్రులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం, అంటే ఎప్పటి నుంచో ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అంతా కూడా మీకు లభించేటువంటి యోగం ఉంది. అయితే పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నాగేంద్ర స్వామిని పూజించి పుట్టలో పాలు పోయింది 3 ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే 18వ తేదీ తరువాత దుర్గాదేవిని పూజించండి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే మే 18వ తేదీ మార్గం చేత 11వ ఇంట్లో కేతు ఉంటాడు. 11వ ఇంట్లో కేతు ఉంటాడు. కేతువు బాగున్నాడు. ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. పీఠాధిపతులని దర్శించుకోగలుగుతారు. పీఠాధిపతులు మత గురువుల యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. వారి ఆశీస్సులను పొందగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి బాకీలన్నీ కూడా కొంతమేర వసూలయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి. గురువు 9వ ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది. భూముల్లో నుంచి కొన్ని ధన ప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది. అలాగే లాటరీలో నుంచి కొంత లాభం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సమస్యలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా వారికి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గుర్తింపు వస్తుంది. తోటి ఉద్యోగస్తుల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు. అధికారుల యొక్క మన్ననను పొందుతారు. అధికారుల వలన కొంత సహాయ సహకారాలు అనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. వారు పిల్లల కోసం ఒక ప్రణాళికని ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత వారి కోసం వెచ్చించడం కూడా జరుగుతుంది డబ్బుని.
అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కుటుంబంలో అందరూ బాగుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ కలిసి పెద్దవారి మాటకి గౌరవాన్ని ఇచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆదాయపరంగా చాలా బాగుంటుంది. ఆదాయపరంగా ముందుకు సాగుతారు, అభివృద్ధి కలుగుతుంది. వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి వీరికి. విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ చదువు మీద శ్రద్ధ ఉంచండి, మనసు పెట్టి చదవండి, విజయవంతంగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకునేటువంటి యోగం కలుగుతుంది. స్త్రీలకు బంగారు ఆభరణాలని, వెండి ఆభరణాలని కొనుగోలు చేస్తారు. ఖరీదైనటువంటి దుస్తుల్ని కుటుంబం అంతటికి కొనేటువంటి యోగం కూడా ఉంది. వివాహాది శుభకార్యాలను కూడా పాలు పంచుకుంటారు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం సంబంధాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే తాంబూలాలు పుచ్చుకునేటానికి ఒక మంచి సమయం కూడా ఏర్పడేటువంటి సమయం ఏర్పడుతుంది వీరికి ఈ సంవత్సరం. అలాగే కుటుంబంలో పిల్లలు జాగ్రత్తగా చదివించుకోండి. ఆటకాయితనంతో ఉంటారు కాబట్టి పిల్లలు వారిని ఒక మంచి మార్గంలో పెడితే వారే చదువుకుంటూ వెళుతూ ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారిని మనం ఏమి అనలేము. వారు ఒకరికొకరు అర్థం చేసుకొని వారు జీవితాన్ని వారు మంచి బాటలో నడిపించుకోగలరు అనే భావన కలిగినప్పుడు పెద్దవారిని సంప్రదించి పెద్దవారి యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకొని ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మంచి అవకాశం ఈ సంవత్సరం ఉంది. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆ కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ రాశివారు. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ మీకు అర్హతకి తగినటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది వీరికి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలో అవకాశాలు వచ్చేటువంటి యోగం ఉన్నది. అలాగే ఫార్మసీ కంపెనీల్లోనూ చిట్ ఫండ్స్లోనూ మంచి మంచి లాభదాయకమైనటువంటి యోగం కూడా కనిపిస్తుంది. వాటిల్లో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా షిప్ యార్డ్లలో కూడా కొంత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోండి. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉంటారు. అందరూ ఒక మాట మీద ఒక తాటి మీద నడుస్తారు. ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ సంవత్సరం వీరికి. మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే శివుడికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి. దుర్గమ్మని కుంకుమతోటి పూజించుకోండి. శనగలు నానబెట్టినవి తాలింపు చేసి వాటిని అందరికీ పంచండి. అలాగే మీరు అనుకున్న విధంగా మంచి రాణింపు గుర్తింపు పొందగలుగుతారు. మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి. ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ 9 గ్రహాలకు సంబంధించినవి. ఈ 9 గ్రహాల్లో ఈ 2025లో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిక్తత నుంచి బయటపడతారు. మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. బిజినెస్ ఆయిల్, బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారం సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది. అలాగే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధనాకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి. వాటిని సులువుగా వాడుకోవచ్చు. అట్లాగనే మన బాడీలో షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్, ఇంకా పైల్స్కి, ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు, స్టడీస్లో వెనకపడుతున్నారు అనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు. ఇంకా మీరు
రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. సులభమైన మార్గంలో, సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి. అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం, అందరూ బాగుపడతారు.